ఈ గ్లౌజులు లాస్ట్ టైం ఉన్నాయి, శ్రీనగర్లో కొన్నాం. అప్పుడు లాస్ట్ టైం పడిపోయినప్పుడు చినిగిపోయింది ఇదంతా. మనం ఇప్పుడు సోన్మర్గ్ నుంచి లేసెడ్ స్టార్ట్ అయిపోదాం. ఇంకా టైం 9:15 సంథింగ్ అయింది. 8కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ 8కి ఫుల్ వర్షం పడుతుంది. ఈ హాస్టల్లో మంది సెకండ్ టైం. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ మిట్రా హాస్టల్లోనే ఉన్నాం. రూమ్స్ చాలా బాగుంటాయి. రూమ్స్ బాగుంటాయి, మెయింటెనెన్స్ బాగా చేస్తారు. సో ఇక్కడే తీసుకున్నాం ఈసారి కూడా. ప్రైస్ కూడా అఫోర్డబుల్, 600 పర్ నైట్. యూజువల్గా 500 తీసుకుంటాడు. సీజన్ కాబట్టి 100 పెంచి తీసుకున్నారు. ఇంక ఇటు నుంచి ఇటు మనం డైరెక్ట్గా నైట్ వచ్చేటప్పుడు కూడా ఇంతే ఉంది. ఇక్కడ షాల్స్ చాలా ఫేమస్. అంటే ఇక్కడ కాదు, లేలో. సోన్మర్గ్లో ఏంటంటే అమర్నాథ్ యాత్రకు వెళ్తారు కదా, వాళ్ళు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతారు. లైక్ బేస్ పాయింట్ ఇది అనుకో. ఇయర్ జూలై, సో వీళ్ళు ఇవ్వడం అయితే జూలై అనే ఇచ్చారు. మరి ఇది ఆర్మీ క్యాంప్. ఇక్కడ అస్సాం రైఫిల్స్ వాళ్ళది. ఇక్కడ లాస్ట్ 2 టైమ్స్ నుంచి అస్సాం రైఫిల్సే ఉంది. చాలా బాగుంటుంది సోన్మర్గ్, కానీ స్కామ్స్ ఎక్కువ సోన్మర్గ్లో. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే కొద్దిగా హిందీ తెలిసి వస్తే ఓకే, లేదంటే మాత్రం స్కామ్లు ఎక్కువ. ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళాలి మనం. లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం నా గేట్ దగ్గర ఆపేసి 2 రోజులు ఉంచారు బ్రో. లిటరల్లీ 2 రోజులు ఉంచారు. ఎందుకు అంటే అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు స్నో ఎంత ఉందంటే ఈ కొండలు అసలు కనిపించలేదు, కంప్లీట్ స్నోతో కవర్ అయిపోయింది. కానీ ఇప్పుడు చూడు, కంప్లీట్ మంచంతా కరిగిపోయి కొండలు ఉన్నాయి. సో బెస్ట్ టైం నీకు వచ్చేసి మే అని నేను చెప్పను, కానీ ఏప్రిల్ ఎండ్ వస్తే నీకు జనాలు ఎవరు ఉండరు. సో నీకు అన్నీ తక్కువకి వస్తాయి అన్నమాట. థింగ్స్ ఏవైనా సరే తక్కువకి వస్తాయి. రూమ్స్ కానీ ఫుడ్ కానీ తక్కువకి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే జనాలు కొద్దిగా పెరిగిపోతారు కాబట్టి కొంచెం రేట్లు పెంచుతారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి ఇదే సీజన్ కాబట్టి. సో బెటర్ ఆప్షన్ ఏప్రిల్ ఎండ్ అలా వచ్చావు అనుకో, నీకు ఇక్కడ జనాలు ఎవరు ఉండరు, రేట్లు తక్కువ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈస్ వేర్ వీఆర్. జోజిల్లా పాస్ కూడా దాటుతాను. జోజిల్లా పాస్ దగ్గర ఒక ఫోటో తీసుకోవాలి బ్రో. జోజిల్లా పాస్ నుంచి వరుసగా ఇంకో 6-7 పాస్ వస్తాయి. ప్రతి ఒక్క దాని దగ్గర ఆగి ట్రైపాడ్ స్టాండ్ పెట్టి ఫోటో తీయాలి. బండిది మంది రెండు నడవాలి బ్రో. గుప్త కదుపు బ్రో రూమ్లో నుంచి. నీ అమ్మ 24 గంటలు రూమ్లో పడి చావడం కాదు బ్రో. దా చూడు ఒకసారి ఎంత బాగుందో బ్రో. రా
బ్రో నాతో పాటు. తిరుగు బ్రో కొద్దిగా. ఏ అమ్మ ఈ లొకేషన్లు ఎక్కడున్నాయి బ్రో? నువ్వు కూర్చునే రూమ్లో వాల్ పేపర్ పెట్టుకున్నా ఇంత ఫీల్ రాదు కదా బ్రో. చెప్పింది బండ్లో పెట్రోల్ పోసుకో. రైల్వే స్టేషన్కి వెళ్ళు. ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అయినా ఢిల్లీ దాకా చేసుకొని ఢిల్లీ నుంచి రాబయ్యా. నువ్వు ఏం చేసినా ఈ ఫీల్ రూమ్లో ఉంటే రాదు బ్రో. గుద్ద కదుపు బ్రో రూమ్లో నుంచి. ప్లీజ్ బ్రో, ఐ పే ఫర్ యూ, సారీ ప్రే ఫర్ యూ. రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకొని స్విమ్మింగ్ పూల్లో కూర్చోవడం కాదు బ్రో. కొంచెం ఒళ్ళు కదిలేలా రా బ్రో. ఆరోగ్యానికి మనకి మంచిది. ఆ రూట్ కనిపిస్తుంది కదా, అది అమర్నాథ్ యాత్రకి వెళ్ళే దారి. పాత్వే కనిపిస్తుంది కదా, అది రెడీ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే June 3rd సంథింగ్ అప్పటి నుంచి అమర్నాథ్. కెప్టెన్ మోడ్, కెప్టెన్ బాబా, సాల్యూట్ బై 150th బెటాలియన్. ఇలాంటివి చాలా కనిపిస్తాయి కార్గిల్ వెళ్ళే దారిలో. యూరినల్ పాయింట్, ఇలాంటివి చాలా కనిపిస్తాయి కార్గిల్ వెళ్ళే దారిలో. ఎందుకు అంటే ఇక్కడ డ్యూటీ చేస్తే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ చనిపోయిన ప్లేస్లో కనిపించిన, లేదంటే అరౌండ్ అక్కడికి దగ్గరలో ఉండే రోడ్లో ఇలాంటి స్తూపాలు పెడతారు. బికాస్ దే ఆర్ స్టిల్ ప్రొటెక్టింగ్ దిస్ ల్యాండ్ అన్నట్లు. బ్రో నా అడ్వెంచర్ బైక్ కాకపోవచ్చు బ్రో, కానీ అడ్వెంచర్ బైక్ కంటే తక్కువగా ఏమాత్రం వెళ్ళడం వాడు. స్పీడ్ ఓకే, ఐ అగ్రీ, నువ్వు కొండల్లో కూడా స్పీడ్కి వెళ్తావేమో, కానీ సేఫ్టీ పరంగా అడ్వెంచర్ బైక్ కంటే మావాడు ఇంకా సేఫ్. అన్నీ చూసుకొని మంచిగా సెట్ చేసుకొని వెళ్తాడు. ఇక్కడ దరిద్రం ఏంటంటే క్యాబ్లలో అలా నీళ్ళు చిమ్ముకుంటూ వెళ్తారు, కానీ లారీ వాళ్ళు ఇప్పుడు నువ్వు పక్కన బండి ఆపుకున్నావు అనుకో నీళ్ళు ఉన్నాయని, వాళ్ళు స్లోగా వెళ్తారు కంపారిటివ్లీ క్యాబ్ల కంటే. అదేంటో నాకు అర్థం కాదు. ఈ క్యాబ్లకి ఎందుకు వచ్చాగదో నాకు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ పెట్టి ఫోటో తీసుకోవాలి మనం. ఫస్ట్ బండి ఫోటో తీయాలి, ఆ తర్వాత మనిషి ఫోటో తీయాలి బండితో పాటు. भैया एक काम करो, हेलमेट इसका ऊपर रखना, इसका 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 ऊपर रखो. हाँ, और आप नहीं नहीं आप उस तरफ घूम के हेलमेट का ऊपर हाथ लगा के फोटो खींच लेना. हाथ हेलमेट का ऊपर रखो और उस तरफ घूमो. नहीं हाँ 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 मैं आगे कर देता हूँ एक बार बाइक. हाँ
एक लैंडस्केप भी ले लेना। आप आज क्या था क्या? कारगिल सिर्फ कारगिल ले नहीं जा रहा। ले आज का पक्का नहीं है, देखते हैं। मैं आज ले तक प्लान किया था, अच्छा। लेकिन अब सोच रहा था टाइम लगभग 9 हो गया ना, हाँ 10 हो गया, 1 घंटा लगा 12 किलोमीटर आने के लिए। ये सबसे हार्ड यही है, हाँ इसके बाद थोड़ा अच्छा है। इसके बाद सही है इसके बाद। कहाँ से आया? मैं आंध्रा से, वो हरियाणा, वो दिल्ली। राइट करके? नहीं, मैं राइड करते आया, मतलब ये लोग यहाँ पे ही मेरे को पता चला। ओके ब्रो। हाँ జస్ట్ 12 కిలోమీటర్లు రావడానికి మనకి గంట సేపు పట్టింది. సోన్మార్గ్ నుంచి ఇప్పుడు దాకా మనం వచ్చింది 12 కిలోమీటర్లు, గంట సేపు పట్టింది బ్రో లిటరల్లీ. అక్కడ ఇంకో 2 బైకర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నారంటే చెక్ 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 వాళ్ళు ఏమన్నారంటే ఈ 12 కిలోమీటర్లే నీకు టఫెస్ట్ పార్ట్, ఒక ఇంకో 2-3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత రోడ్డు మొత్తం కంప్లీట్ హైవే టైప్లో ఉంటుంది అన్నారు. వాళ్ళు సెకండ్ టైం వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ఒకరు ఢిల్లీ ఒకరు హర్యానా, సో ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండొచ్చు వాళ్ళు ఇక్కడికి. సో చూద్దాం. ఈ లెక్కన మనం లేదాకి వెళ్ళాం, ఇలానే ఉంటే రోడ్డు మాత్రం లేదాకి వెళ్ళాం, జస్ట్ ఈరోజు కార్గిల్లో ఆగిపోవడమే. కానీ ముందు రోడ్డు బాగుంటే మాత్రం లేదాకి వెళ్ళిపోవచ్చు. అండ్ మోరోవర్ జోజిల్లా టన్నెల్ కానీ పూర్తయితే ఈ రోడ్లోకి అలౌ చేయరు, ఇంకా ఆ జోజిల్లా మీదే వెళ్ళాలి టన్నెల్లో నుంచే. సో టన్నెల్ పూర్తవక ముందే వచ్చాం కాబట్టి ఇంత మంచి వ్యూ దొరికింది బ్రో. ఆ పైన స్నోఫాల్ అయ్యింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ స్నోఫాల్ టుమారో, నాట్ టుడే. ఎందుకు అంటే వెదర్లో కూడా అదే ఇచ్చాడు కాబట్టి. आप ఏం చెప్పాలి?
స్టార్ట్ అయిపోయాం, మన బ్రేక్ అయిపోయింది. ఇక్కడి నుంచి లే స్టేట్, ఇది నుంచి లే లడాక్. మనకు ఒక తెలుగు వాళ్ళు కూడా తగిలారు, నాకు తెలిసి వాళ్ళు కార్గిల్లో కూడా తగలచ్చు మనకి. చూద్దాం, వెళ్ళి నెక్స్ట్ స్టాప్లో పెట్రోల్ పట్టించేయాలి. బాగుంది బ్రో ఇక్కడ. లెఫ్ట్ సైడ్ చూడు బ్రో ఒకసారి, మిస్ అయితే నీళ్ళలోకి వెళ్ళి కిస్సు పెడతావు. నేను స్లోగా వెళ్తున్నాను, అందుకే రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అండ్ నా ముందు ఒక బైకర్ ఉన్నాడు కదా, హీఈస్ ఫ్రమ్ రాజస్థాన్. నా వెనకాల ఇంకో బైకర్ ఉన్నాడు, హీఈస్ ఫ్రమ్ హరిద్వార్. వాళ్ళు ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యారు. అండ్ నౌ వి 3 ఆర్ గోయింగ్ ఫర్ ద ట్రిప్. ఎవరికి వాళ్ళని సోలోగానే వచ్చాం, అందరూ ఇక్కడికి వచ్చాక ముగ్గురు పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరేమో నిన్న నైట్ సోన్మర్గ్లో స్టే చేసినప్పుడు ఒకరు పరిచయం అయ్యారంట. మనమేమో జజిల్లా పాస్ దగ్గర పరిచయం అయ్యాం. సో టోటల్ ఆఫ్ 3 గోయింగ్. బ్రో ఏం చేస్తే దొరుకుద్ది బ్రో ఇలాంటి వ్యూ? నువ్వు చెప్పు బ్రో, నువ్వు చెప్పు. ఏమైనా ఉందా? ఎక్సలెంట్గా ఉంది అసలు చూడ్డానికి ఇక్కడి నుంచి. ఫుల్ ట్యాంకులు చేయించుకొని జెర్రీ క్యాన్లు ఏం పట్టియం, ఎందుకంటే జెర్రీ క్యాన్లు లేలో పట్టించుకోవచ్చు. అండ్ కార్గిల్లో కూడా ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించాలి అంతే. బ్రో ఫుల్ ట్యాంక్ మనకి లిటరల్లీ 100 కిలోమీటర్లు వచ్చాం నిన్న ఫుల్ ట్యాంక్ చేయించినప్పటి నుంచి ఇప్పటికి. 120 వచ్చాం, 130 వచ్చాం, 5 లీటర్లు పట్టింది. అంటే లిటరల్లీ 22, 23 ఇచ్చింది నిన్న. 100 అనుకుంటే 21, 22 లిటరల్లీ. చాలా హప్ ఉంది సోన్మర్గ్ వెళ్ళేటప్పుడు. సోన్మర్గ్ నుంచి ఇక్కడ వరకు అప్పు తప్ప ఇంకేం లేదు. దిస్ ఈస్ ఇండియన్ ఆర్మీస్ రోల్ ఆఫ్ హానర్, కార్గిల్ విజయ్ దివాస్. ఇక్కడి నుంచి మనం ఇంకా నెక్స్ట్ స్టాప్ కార్గిలే. కార్గిల్లో ఆగి వార్ మెమోరియల్ చూసుకొని అక్కడ పెట్రోల్ పట్టించుకొని అటునుంచి లే సైడ్ వెళ్తాం. నాకు తెలిసినంతవరకు ఈరోజు లే రీచ్ అవ్వలేం, ఎందుకంటే ఇక్కడ లోకల్స్ చెప్పిన దాని ప్రకారం మీకు గూగుల్లో అలానే చూపించద్దు, కానీ ఆన్ రియాలిటీ గూగుల్ లెక్క ప్రకారం 300 కిలోమీటర్స్ అంటే 6 అవర్స్ అలానే చూపించద్దు. కానీ ఆన్ రియాలిటీలో నువ్వు వెళ్తే లే వరకు రీచ్ అవ్వలేరు. కార్గిల్లో ఆగకుండా కార్గిల్ ముందు ఎక్కడికైనా వెళ్ళండి, రూమ్స్ దొరుకుతాయి, 5 o'clock కల్లా ఆగేలా ఆగండి అన్నారు. సో మనం కార్గిల్ వెళ్ళేసరికి 1 అవుద్ది. అక్కడ 1 hour వేసుకున్నా సరే 2కి స్టార్ట్ అయినా 3 hourలో ఇంకా కొద్దిగా ముందుకెళ్ళిపోయి ఆగచ్చు. సో బెటర్ ఆప్షన్ అదే అనుకుంటున్నాను నేను. వీళ్ళిద్దరు కార్గిల్లో ఆగుదాం అనుకున్నారు, కానీ నేను చెప్పాను, అంటే ఇన్ ద సెన్స్ నేను కార్గిల్ ఆగడంలో కొద్దిగా ముందుకెళ్ళి ఆగుతాను, అంటే స్కోప్ ఉంటే ఒకవేళ ఈవినింగ్ 5కి కార్గిల్ వెళ్ళగలిగితే ఇంక కార్గిలే, వేరే దిక్కు లేదు. కానీ కార్గిల్ కంటే ముందు ఎంత వెళ్ళగలిగితే అంతకి 5 కల్లా ఆగిపోదాము, అక్కడే రూమ్ తీసుకుందాము, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం, కార్గిల్లో ఆగి మళ్ళీ రేపు మార్నింగ్ లేచి నువ్వు 2-3 hours డ్రైవ్ని ముందు రోజు ఎందుకు వేస్ట్ చేసుకోవడం అంటే వీళ్ళు సరే బ్రో మేము కూడా ముందుకు వచ్చి ఆగుతాంలే అన్నారు. సో నో వరీస్, వీఆర్ 3 నౌ. చూడు బ్రో, చూసి నేర్చుకో. ఇప్పుడు మనం ఉన్నదే కార్గిల్ ద్రాస్ సెక్టార్. ఎదురుగా కొండలు కనిపిస్తున్నాయి కదా. 1999లో పాకిస్తాన్ యూజువల్గా జరిగేది ఏంటంటే ప్రతి వింటర్ ఇండియా సైడు పాకిస్తాన్ సైడు ఉండే కొండల్ని మన వాళ్ళైనా సరే వదిలేసి వింటర్లో డీప్ వింటర్స్లో వదిలేసి
కిందకి వెళ్ళిపోతారు. అండ్ మళ్ళీ సమ్మర్స్లో వచ్చి వాళ్ళ పోస్టులను ఆక్యుపై చేసుకుంటారు. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే వింటర్లో కిందకి వెళ్ళిపోకుండా అక్కడే ఉండి ఇండియా పోస్టులను కూడా ఆక్యుపై చేసి క్యాప్చర్ చేసి కూర్చుంది. సో సమ్మర్లో ఇప్పుడు ఇండియా వాళ్ళు పైకి వస్తుంటే మనం కింద నుంచి అటాక్ చేయొచ్చు, పైనుంచి అటాక్ చేయొచ్చు. సో ఇంక ఈ పోస్ట్ వాళ్ళదైతే ఈ హైవే మొత్తం వాళ్ళ కంట్రోల్లో వచ్చింది. అండ్ అప్పుడు శ్రీనగర్ సైడ్ నుంచి అటాక్ చేసిన లే సైడ్ ఉండే ట్రూప్స్ ఇటు రాలే. అండ్ శ్రీనగర్ సైడ్ ఉండే కొన్ని పోస్టులను కూడా క్యాప్చర్ చేసింది. సో అటు సైడ్ నుంచి వస్తున్నా మనం షెల్లింగ్ చేయొచ్చు ట్రూప్స్ రాకుండా, అండ్ శ్రీనగర్ని సపరేట్ చేయొచ్చు అనే ప్లాన్ తోటి. అండ్ యాక్చువల్లీ మౌంటైన్ వార్ఫేర్లో ఎవరైతే కింద ఉంటారో వాళ్ళకి చాలా ఎక్కువ లాస్. 1:10 రేషియోస్ ఉంటాయి, కొన్ని చోట్ల 1:15 రేషియోస్ ఉంటాయి. అంటే పైనోడు ఒకడు చచ్చిపోవాలంటే కిందలో 15 మంది చావాలి అనేది రేషియో. కానీ ఎలా అంటే లిటరల్లీ పీటీ లైక్ 0.4875, 0.4785, టోరల్ లింక్, టైగర్ హిల్, ఇలా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని కూడా క్యాప్చర్ చేసుకొని కూర్చుంది. అండ్ ఇండియన్ ఆర్మీ వెళ్ళి వాటన్నిటిని రిటర్న్ క్యాప్చర్ చేసి అక్కడ మళ్ళీ ఉన్న వాళ్ళని బయటికి తరిమేసే ఉందిలే, చంపేసి మళ్ళీ ఆ పాయింట్స్ని క్యాప్చర్ చేసింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటికీ ఆ పాయింట్స్లో వింటర్ టైంలో కూడా మన వాళ్ళు ప్యాట్రోలింగ్ చేస్తారు. అక్కడ మన వాళ్ళ ఇప్పటికీ నడుచుద్ది. వింటర్ టైమ్స్లో కూడా అక్కడే ఉంటారు అనమాట, కిందకి రారు. అండ్ ఆ వార్లో పాకిస్తాన్కి ఎంత లిటరల్లీ ఎలా అంటే పైన ఆర్మీ సోల్జర్స్ బాడీలు, ఈ బాడీస్ మా సోల్జర్స్వి కాదు, అసలు ఆక్యుపై చేసిందే మేము కాదు, మిలిటెంట్స్ ఆక్యుపై చేశారు. సో మీరు ఏదన్నా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చుకోండి బాడీస్ అంటే. ఇండియన్ ఆర్మీ వాళ్ళ బాడీస్ని ఎక్కడైతే క్యాప్చర్ చేశారో అక్కడే సేఫ్గా మళ్ళీ వాళ్ళని రిటర్న్ ఉంచి పూడ్చిపెట్టారు. ముస్లిం పద్ధతుల ప్రకారం పూడ్చిపెట్టారనమాట. దాన్ని మనం కార్గిల్ విజయ్ దివాస్ అని పిలుస్తాం. नाही नंतर घेतलं आला का तरी थोडा कापलाय.
వీళ్ళు చూసేసాం. ఇంక ఇప్పుడు లే సైడ్ వెళ్ళాలి మనం. అదే కార్గిల్ వార్ మెమోరియల్. ఇక్కడ ఛార్జింగ్ చాలా ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది. సో నేను తక్కువ వీడియోలు తీస్తాను. నేను ఎదురుగా కనిపించే గన్ను బోఫోర్స్. ఆ ఎదురుగు పైన ఉంది టోలో లింక్. అసలు ఎలా ఎక్కి ఎలా వార్ చేశారు. ఇక్కడ డ్రైవ్ చేసే వాళ్ళకే దోలు తీరిపోతుంది. అసలు పైకి ఎక్కితే ఎలా వెళ్ళారు, నిజంగా గ్రేట్. మనం లేదాక వెళ్ళాం ఎలాగైనా రాత్రికి. సో మధ్యలో ఎక్కడో ఒక చోట 5 వరకు ఎక్కడి వరకు డ్రైవింగ్ చేయగలిగితే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆగిపోతాం. కనిపిస్తుంది చూడు, ప్యూరెస్ట్ వాటర్ ఫాల్. డైరెక్ట్ స్నో కరిగి వస్తుంది నీళ్ళలాగా. ఇక్కడ రోడ్డు మాత్రం బాగుంది బ్రో. లైక్ ఇందాక సోన్మర్గ్ నుంచి మనం వచ్చాం చూడు ద్రాస్ వరకు, ఆ రోడ్డు అసలు ఏం బాగాలేదు. అది 1 అవర్లో వెళ్ళొచ్చు అని చెప్పాడు, కానీ అక్కడ ఉన్నాయని కానీ 1 అవర్లో కష్టం. కార్లకే 1 అవర్లో కష్టం బ్రో, బైక్దే ఉంది. కానీ ఈ రోడ్డు బాగుంది, ఇది కొంచెం కొట్టచ్చు. అటు లెఫ్ట్ సైడ్కి ఇంకో రోడ్డు వేస్తున్నారు, అది కొత్తది కాబట్టి. అంటే ఇన్ ద సెన్స్ ఇంకా బ్రిడ్జ్ వర్క్స్ అయ్యేం కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితే అటు నుంచి కూడా వదులుతారేమో. లైక్ ఒక సైడ్ నుంచి రావడం, ఇంకో సైడ్ నుంచి వెళ్ళడం లాగా, తెలీదు. ఎక్కడైనా యాంగిల్ దొరికితే చూపిస్తున్నాను. అదిగో అటు సైడ్ బ్లాక్ కలర్లో ఉంది చూడు రోడ్డు, అది. బ్రో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రతి చోట ఇలా సర్కిల్ వేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ సైడ్లో చూడు సర్కిల్ టార్గెట్లా పెట్టారు, ఇక్కడ చూడు సర్కిల్ టార్గెట్లా పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇదిగో ఇక్కడ చూడు సర్కిల్ టార్గెట్లా పెట్టారు. అంటే వచ్చి డైరెక్ట్గా దీన్ని గుద్దరా పూకా అనే. నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు బ్రో, సర్కిల్ టార్గెట్లో ఎందుకు పెడుతున్నారో. నీకేమన్నా తెలిస్తే నాకు చెప్పు. కార్గిల్ దాకా వచ్చాం, 8 కిలోమీటర్స్ అంతే కార్గిల్కి. ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేదంతా టైగర్ హిల్ పాయింట్. నేను ఇప్పుడు మలిచే పొజిషన్లో లేను, బట్ సి మొత్తం టైగర్ హిల్ పాయింట్ ఇది. వచ్చాం బ్రో, సాయంత్రం 4 అయింది అరౌండ్. మనకేమో గూగులోడు యూ క్యాన్ గో ఇన్ 1 అవర్ అంట. నా మొడ్డ 1 అవర్ ఎర్రిపూక. 1 అవర్ కనీసం సోన్మర్గ్ దాటి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళడానికి అవ్వలేదు. 1 అవర్కి 12 కిలోమీటర్లు వెళ్ళాం. దాన్ని బట్టి అర్థం చేసుకో. అండ్ మోర్ ఓవర్ నువ్వు సోన్మర్గ్ నుంచి లే డైరెక్ట్గా దెంగుతాను అంటే దెంగలేవు, నేను పక్కా చెప్తున్నా, దెంగలేవు. అండ్ ఇక్కడ దాకా వచ్చినా సరే సోన్మర్గ్ ఇంకా 265 కిలోమీటర్స్ ఉన్నాయి ఈజీగా. ఇక్కడి నుంచి నువ్వు ఎంత స్పీడ్కి వెళ్ళినా 5 గంటలు అనుకో ప్రాపర్ వెళ్తే. కానీ ప్రాపర్ వెళ్ళలేవు కదా ఇక్కడ రోడ్స్లో. సో గుద్ద మూసుకొని ఉండు. ఈజీగా 2 days పట్టుద్ది సోన్మర్గ్ నుంచి లే వెళ్ళడానికి. లంచ్, మన లంచ్ అయింది బ్రో. ఇక్కడ రాజ్మా చావల్. మన బతికి ఇలానే ఉంటుందేమో. గంట తర్వాత ఒక స్టే దొరికింది, అంటే ఒక 40-50 కిలోమీటర్స్ తర్వాత ఒక స్టే దొరికింది. అక్కడే ఆగిపోదామని డిసైడ్ అయ్యాం. ఎందుకు అంటే ఈజీగా 6 అయిపోద్ది అక్కడ దాకా వెళ్ళడానికి. ఇప్పుడు 4:30, 4:45 అయింది, 6 అయిపోద్ది. అండ్ అది దాటిన తర్వాత మళ్ళీ ఇంకో 40 కిలోమీటర్స్ ఏం లేదు.
40 కిలోమీటర్స్ అంటే అది గంట పట్టుద్దో 2 గంటలు పట్టుద్దో కూడా తెలియట్లేదు ఈ రోడ్లో. సో డోంట్ వాంట్ టు టేక్ ద రిస్క్. అందుకని ఇక్కడ అయిపోతున్నాం 1 గంట తర్వాత వెళ్ళి. మనం అక్కడ ఇక్కడ కాదు, లేలాడకు వచ్చి రెయిన్బో చూస్తున్నాం తెలుసా. ఫోటో తీసుకుందాం. ఇంకో సూపర్గా ఉందో చూడు. బ్రో భలే ఉంది బ్రో. దగ్గరికి వచ్చే కొద్దీ తిన్నిగా కనిపిస్తుంది, కానీ దూరం నుంచి ఒక ఫోటో తీసాను చూడు, అది అసలు ఎక్సలెంట్గా వచ్చింది. ఎదురుగా వైట్గా కనిపిస్తుంది చూడు, అక్కడంతా స్నో పడుతుంది. అండ్ యాజ్ పర్ వెదర్ దే కెన్ ఎక్స్పెక్ట్ స్నో టుమారో మార్నింగ్ ఇన్ లామయూరు. అండ్ మనం ఎలాగూ వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం రేపు మార్నింగ్ 10కి స్నో పడే ఛాన్స్ ఉంది. అండ్ మనం ఎలాగో రేపు 10కి లామయూరులోనే ఉంటాం. చూద్దాం, ఇఫ్ వీఆర్ లక్కీ ఇనఫ్ స్నో మన మీద కూడా పడేది. నిన్న జస్ట్ ఏదో చాలా లైట్గా పడింది. కానీ ఇక్కడ అలాగా చాలా గట్టిగా పడుతుంది స్నో పైన. మనం వెళ్ళే క్యాంపెయిన్ నుంచి ఈ వెనకాల కూర్చున్నాడు కదా బండి మీద, ఆయన వచ్చాడు. అది ఎక్కడో సందులు గొంతుల్లో ఉంటుంది, వెళ్ళడం కష్టం అని వచ్చాడు నడుచుకుంటా. ఇప్పుడు ఆయన వేసుకుని వెళ్ళాలి మనం క్యాంపెయిన్ దాకా. ఇక్కడ నుంచి బండి మీద వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు అంట, నడుచుకుంటూ రావాలంటే 250 మీటర్స్ 300 మీటర్స్ అన్నాడు. సో క్యాంప్కి వెళ్ళి వీళ్ళు మందు బాటిల్ తీసుకున్నారు. లిటరల్లీ బ్రో 1300 1400 యూజువల్గా మందు బాటిల్ 2600 తెంగాడు. అడిగితే ఇక్కడ లేలో మందు దొరకదు అనేది ఒక్కటి చెప్పి డబ్బులు తెంగేశాడు. మనకి ఇదేదో లడాఖ్కి ప్రాక్టీస్లా ఉంది. అది దీన్ని ఏమంటారు,
ప్యాంగ్యాంగ్ లేక్ దగ్గర. ఇక్కడ ప్రాక్టీస్, అక్కడ రియల్ మ్యాచ్, ఇది ప్రాక్టీస్ మ్యాచ్. అలానే ఉంది నా పొజిషన్ అయితే. भैया पत्थर है एक, पत्थर पत्थर किसी भी. हाँ एक सेकेंड. नहीं नहीं, साइड स्टैंड पे ही ऐसा गिर रही है तो डबल स्टैंड में पक्का. సూపర్గా ఉంది బ్రో. స్టే దగ్గర సీనరీ.